హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో బిగ్ బాస్ గురించి చెప్తున్నాను, ప్రోమో గురించి అనమాట. ఇటు సోనియా ఇటు శేఖర్ భాష ఇద్దరి మీద ఆరెంజ్ కాయ మీద లొల్లి మంచిగా అవుతుంది. పట్టుకోండి అనే గేమ్ కూడా బాగా జరుగుతుంది. సో ప్రోమో చూసారు కదా మీరు, ప్రోమో చూస్తున్నాం. సో నైట్కి ఏమవుతుందని చెప్తాను. శేఖర్ భాష మీద సోనియా మీద లొల్లి మస్తు అవుతుంది, అది చూస్తున్నాం. నిఖిల్ ఆయన మణిగంట, సో వీళ్ళ మధ్య డిస్కషన్ ఒకటి అవుతుంది. ఈ మణిగంట అది ఫన్ అని తెలిసినా దాని మీద ఓవర్గా రియాక్ట్ అయ్యిండు, అది కూడా మనకు తెలిసింది. సో చూపిస్తాను, ఆ ఫోటో కూడా పెడతాను చూడండి. వీడియో అయితే పెట్టకపోతే కానీ ఫోటో పెడతాను, అది కూడా చెక్ చేయండి. అండ్ ఈ బిగ్ బాస్లో పెద్దగా సెలబ్రిటీలు ఏమి అనిపించలేదు, అందరు సీరియల్స్ వల్లే. మన తెలుగు సీరియల్ వాళ్ళు ఉన్నా బాగుండేదేమో ఈసారి. పాపం లేరు ఎవరు, ఎందుకంటే వాళ్ళని గుర్తించట్లేదు, వాళ్ళ టాలెంట్ని అర్థం కావట్లేదు. సో బాగా తెలియని వాళ్ళని, బెంగళూరు వాళ్ళని, అటు ఇటు వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు దీంట్లోకి. పెద్దగా ఫ్యాన్ క్రేజ్ ఎవరికి లేదు బయట. సో నిఖిల్కి మాత్రం కొంతమంది తెలుసు, మనం షోల్లో చూస్తున్నాం, స్టార్ మా పరిమాణం అయినా కిలాడీలు అన్నిట్లో చూసి వచ్చిన ఆయన్ని. సో ఇలా కొంతమంది చాలా తక్కువ మంది తెలిసిన వాళ్ళే ఉన్నారు మనకి. బెజవాడ బేవక నేను ఇప్పుడే ఉంటున్నావా అని ఇప్పుడే చూడడం కూడా, పేరు విన్నాను, అదే బిగ్ బాస్లో వచ్చిన లీస్ట్ వచ్చినప్పుడే విన్నాను. దాని తర్వాత కూడా నాకు ఆమె గురించి తెలియదు, ఇప్పుడే చూసిన ఆమెను కూడా. సో ఆమె కూడా బాగానే ఉంది, రీల్స్ చేసే మనకి బిగ్ బాస్లో వచ్చింది, యూట్యూబ్లో కూడా వచ్చారనిపించింది. ఇంకా ఏం ముచ్చటంటే ఇవాళ ప్రోమో బాగా అదిరిపోతుంది. నేను ఫొటోస్ వేస్తాను, వీడియోస్ అన్నీ చూసుకొని చెక్ చేసుకోండి. అండ్ ఈ సీజన్ 8th సీజన్ కన్నా హిట్ అవుతుందా లేకపోతే ఫట్ అవుతుందా అని చూడాల్సిందే. చాలా చాలా కండిషన్స్ ఉన్నాయి. ఫుడ్ అయితే గెలుచుకొని తెచ్చుకోవాలా, సో చెప్పారు కదా, రేషన్ కూడా. అండ్ మనీ కూడా 0, అది కూడా చూసి రాత్రి గ్రాండ్ లాంచ్లో. సో ఇది ఎలా ఉంటుంది ఏంటంటే చూడ్డానికి బాగా ఆత్రంగా ఉంటుందా లేకుంటే ఎలా ఉంటుంది ఈ సీజన్ అయితే నాకు అనిపిస్తుంది. సో చూద్దాం ఎలా నడుస్తుంది. సో నాకైతే మణికంఠని చూస్తుంటే సన్నీ గుర్తుకొస్తాడు, సో అలానే అనిపించింది. ఫస్ట్లోనే రియాక్ట్ అవ్వకూడదు ఎప్పుడైనా సరే, గేమ్ లానే చూడాలి. అండ్ ఫన్ అని కలిసి సీరియస్గా తీసుకుంటాడు. అండ్ మా అయితే ఒక వారం 2 వారాల కన్నా ఎక్కువ ఉండడు. సో ఆ లింక్ నేను షార్ట్ వీడియో పెట్టాను, అది కూడా చూసేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి అప్డేట్స్ వస్తాను. సో మన వల్ల ఫ్యాన్, సో ఎవరిని సపోర్ట్ చేస్తారో అది కూడా నాకు కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ ఈ గురించి మంచి మంచి వీడియోస్ రాబోతుంది, మీరు కంపల్సరీ